ఇప్పుడు కొంత పూత కొంత పింద మొదలైనప్పుడు కొన్ని రాలిపోయే అవకాశం ఉంటుంది, ఎక్కువ పిందెలు రాలిపోతూ ఉంటాయి. అదే ఇప్పుడు మనకి ఏంటంటే నేను ఇంతమూలు ఒకటి మీకు చెప్పినట్టు ఒక పుష్పం గిట్ట మనం గుచ్చం గిట్ట తీసుకున్నట్టయితే అందులో 3000 నుంచి 4000 పుష్పాలు ఉంటాయండి. అందులో 99% మనకి ఏంటంటే మొగ పుష్పాలు ఉంటాయి. చాలామంది రైతులు నేను నీళ్ళు కట్టగానే అంత పూత పడిపోయిందని అంటే ఏమనుకుంటారంటే అరే ఇది అంత మొత్తం నేను నీళ్ళు కట్ట, అట్లా కాదండి. మీకు ఏమవుతుందంటే అది నేచురల్గా మేల్ ఫ్లవర్స్ మామిడి పూతలో రాలిపోవాల్సిందే. మనకేంటంటే ఈ హెర్మాఫ్రోడైట్ ఫ్లవర్స్ అంటే ద్విలింగ పుష్పాలు, ఆడ పుష్పాలు మాత్రమే మనకి ఫ్రూట్ సెట్ అవుతాయండి. అది మనం గమనించుకొని ఒక ప్యానికల్కి 1-2 అంతకన్నా ఎక్కువ ఆగడం చాలా కష్టం అండి. కాబట్టి అవి 2-3 ఆగుతున్నాయో చూసుకోండి. అంటే మీకు ఏమవుతుందంటే ఒకటి మనకి ఈ పిందెలు రాలిపోవడానికి కారణాలు గిట్ట గమనించినట్టయితే మొక్కలో ఉండేటువంటి పోషక పదార్థాలు ఎన్నున్నాయని బట్టి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మనకి హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల, అదే కాకుండా కూడా చీడపీడ వల్ల కూడా రాలిపోవడం జరుగుతుంది. అంటే ఏ కారణాల వల్ల జరిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మొక్క వీక్ ఉంది, నేను చాలా ఇది చేస్తానంటే మీకు క్రాప్ ఆగదండి. మొక్క బలంగా ఉండి అన్నీ బాగున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా దిగుబడి బాగా వస్తుంది, నాణ్యత. ఇంకోటి ఏంటంటే చాలామంది రైతులు మంచి నాణ్యమైన కాయలు రావాలంటే మీరు జూలైలో తప్పనిసరిగా ప్రూనింగ్ చేయాలండి తోటని. మీరు మధ్యలో గాలి వెలుతురు బాగా వచ్చేటట్టు చెట్టు చేస్తేనే ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ తేనె మంచు పురుగు కానీ, బూడిద రోగం కానీ, పక్షి కన్ను తెగులు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోయేటంటే అవకాశం ఉంటుంది. మీరు మధ్యాహ్నం గిట్ట వెళ్ళినట్టయితే చెట్టు లోపల మీకు మంచి వెలుతురు, అంటే మీరు కింద చెట్టు గిట్ట ఉన్నట్టయితే లోపలికి మీకు మంచి వెలుతురు రావాలండి. గాలి వెలుతురు ప్రసరణ బాగుందనుకోండి, మనకి చీడపీడలు చాలా తగ్గించుకోవచ్చు అండి. చాలామంది రైతులు మీరు ఈ మాదిరి చేసుకోండి. ఇంకోటి ఏంటంటే చాలామంది రైతులకి ఈ మధ్యలో మేము సజెస్ట్ చేసేది ఏంటంటే చాలా ఎత్తు పెరిగినటువంటి చెట్లని మనం మేనేజ్మెంట్ చాలా కష్టమైపోయిందండి. కాయలు తెంపడానికి కూడా కష్టమవుతుంది, చీడపీడల సమస్య ఎక్కువైంది, మందులు కొట్టడం కూడా సమస్య ఎక్కువైంది. కాబట్టి మనకి ఏంటంటే ఎత్తు తగ్గించుకున్నటువంటి ఎట్లా తగ్గించుకోవాలన్నది చూసుకోండి.